నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్టార్ సూపర్ స్టార్. పాటకు ప్రాణం పల్లవి, బాలుకి ప్రాణం పాట. ఆ మాటకొస్తే పాటే బాలుని ప్రాణప్రదంగా భావిస్తుంది. ఎందుకంటే ఆయన పాటలో బతికాడు, పాటనే బతికించాడు. ఘంటసాల తర్వాత మధురమైన కంఠస్వరంతో ఆయన స్వైర విహారం చేశాడు. ఎన్నో వసంతాల నుంచి నిర్విరామంగా జాలువారుతున్న బాలు పాటలు శ్రోతల మదిలో విరితోటలై వికసిస్తున్నాయి. వేలాది పాటలతో కోట్లాది హృదయాల్ని గెలుచుకున్న గాయకుడు. ఆయన జీవితం ఎక్కువ భాగం రికార్డింగ్ థియేటర్లోనే గడిచింది. శ్రోతల జీవితం కూడా అంతే. ఎక్కువ కాలం ఆయన పాటల్ని వింటూనే నడిచింది. అది అవిశ్రాంత గాన ప్రస్థానం. ఆ గొంతు మనకు దొరికిన అరుదైన బహుమానం. పంచభూతాల్ని మనం కనిపెట్టాల్సిన పనిలేదు. అవే మనల్ని వాటిలో కలిపేసుకుంటాయి, ప్రాణవాయువుల్ని ప్రసాదిస్తుంటాయి. బాలు గానం కూడా ప్రకృతితో సమానం. అది మనలో సంలీనమైపోయింది. అందులో అన్ని గుణాలు ఉన్నాయి. అది ఒక్కోసారి చండ్ర నిప్పులు కురిపించే సూర్యుడిలా ఉంటుంది, మరోసారి చల్లని వెన్నెల ధారలా మారిపోతుంది, ఇంకోసారి పిల్లగాలిలా పలకరిస్తుంది. సముద్ర హోడులో ఉన్న గాంభీర్యం, అనంతాకాశంలోని విశాలత్వం, భూమాతలోని ప్రేమతత్వం, 6 ఋతువుల్లోని రంగుల కవిత్వం ఆయన గొంతులో గోచరమవుతుంది. అది విని చరాచర జీవకోటి పరవశించిపోతుంది. బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించాడు. తండ్రి వారసత్వంగా వచ్చిన స్వర జ్ఞానాన్ని చిన్నతనం నుంచే తన కృషితో మెరుగులు దిద్దుకున్నాడు. తండ్రి హరికథలు చెప్పేవాడు. చిన్నతనంలో తండ్రితో పాటు బాలు కూడా ప్రదర్శనలిస్తూ పాటలు పాడేవారు. కాని ఎప్పుడూ గాయకుడు కావాలని మాత్రం కోరుకోలేదు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నారు. కానీ అలా జరగలేదు. శ్రీ 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 మర్యాద రామన్న చిత్రం ద్వారా గాయకుడిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అవి ఘంటసాల గానం పొంగి పొరలుతున్న రోజులు. పైగా పిబి శ్రీనివాస్, రామకృష్ణ లాంటి మహామహులు కూడా బరిలో ఉన్నారు. అలాంటి సమయంలో బాలు సంగీత రంగంలో కాలు పెట్టాడు. ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలోని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, సుఖదుఖాలులోని మేడంటే మేడా కాదు, కన్ని వయసు సినిమాలోని ఏ దివిలో విరిసిన పారిజాతమో పాటలు తొలినాళ్లలో బాలుకి విపరీతమైన పేరు తెచ్చిపెట్టాయి. ఘంటసాల గొంతు వింటూ పోతున్న శ్రోతలకి బాలు వాయిస్ కొత్తగా అనిపించింది. శాస్త్రీయ సంగీతంలో కనిపించని లలిత మాధుర్యం బాలు గొంతులో వినిపించింది. శాస్త్రీయ సంగీతంలో ఏమాత్రం ప్రవేశం లేని బాలు అతి కొద్ది కాలంలోనే సినీ సంగీత జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. 1975 తర్వాత విశ్వరూపం చూపించాడు. తూర్పు పడమర, అందమే ఆనందం, సీతామాలక్ష్మి, పంతులమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చిత్రాల్లో అద్భుతమైన పాటలు బాలు గాత్రం నుంచి వెలుగు చూశాయి. మహ్మద్ రఫీ పాటల ప్రభావం తనపై ఉందని బాలు స్వయంగా ఒప్పుకున్నాడు. రఫీ పాటంటే బాలుకి ప్రాణం. ఇక ఘంటసాల మాస్టారి పాటలు వింటూ పెరిగిన ఎస్పీబీ ఆ మహాగాయకుణ్ణి కూడా అమితంగా ఇష్టపడతాడు. అయితే ఘంటసాల, బాలు ద్వయం నుంచి 3 పాటలే రికార్డయ్యాయి. ఏకవీర చిత్రంలోని ప్రతి రాత్రి వసంతరాత్రి పాట ఎవర్ గ్రీన్ హిట్. మంచి మిత్రులులోని ఎన్నాళ్ళో వేచిన ఉదయం పాట కూడా క్లాసిక్ గా నిలిచింది. ఆయన పాడిన పాటల్ని లెక్కపెట్టడం మొదలెడితే మనకు అలుపొస్తుంది. కాని ఆ అనంత గాన ప్రస్థానంలో ఆయనెప్పుడూ అలసిపోలేదు. ఆ పాటల గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆ గొంతు నవరసాల్ని ఒలికించే సంగీత విరితావు. ఆయన పలికించకుండా వదిలిపెట్టిన భావాలే లేవు. కాలం మారింది, బాణీల కూర్పు మారింది. రికార్డింగ్ స్టూడియోల తీరుతెన్నులు, సంగీత పరికరాలు, పోకడలు మారిపోయాయి. కాని బాలు గొంతులోని మాధుర్యం మాత్రం మారలేదు. అందులో ఏదో తెలియని మహత్తు ఉంది. అందుకే సంగీత జగత్తులో ఆయన ఎత్తుని ఎవరూ అందుకోలేకపోతున్నారు. తన గురువు ఎస్పి కోదండపాణి అంటే బాలుకి అమితమైన గౌరవం. ఆయన పేరుతో కోదండపాణి ఆడియో ల్యాబ్స్ ని నెలకొల్పి గురువుపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.
బాలు కేవలం పాటగాడు మాత్రమే కాదు, అనుకరణ విద్య తెలిసిన అరుదైన గాయకుడు. మిమిక్రీతో కూడా మ్యాజిక్ చేయగలడు. బాలు ఏ హీరోకి పాట పాడినా అది అతికినట్టు సరిపోతుంది. హీరోల వాయిస్ కి అనుగుణంగా తన గొంతు మార్చడం వల్ల ఆ పాటలు వారే పాడిన భావన కలుగుతుంది. అలా స్టార్స్ కి మాత్రమే కాదు, అల్లు రామలింగయ్య, మాడా, రాజబాబు లాంటి కామెడియన్స్ గొంతుల్ని కూడా ఇమిటేట్ చేసి కడుపుబ్బ నవ్వించాడు ఈ గాన గంధర్వుడు. మామూలుగా గాయకులంటే గాత్రం చెడిపోకూడదని కొన్ని నియమాలు పాటిస్తారు. కానీ బాలు అలా కాదు. అలాంటి జాగ్రత్తలేవీ పాటించడు. ఐస్ వాటర్ తాగుతాడు, పెరుగు తింటాడు. భోజనం విషయంలో కూడా పెద్దగా పట్టింపులుండవు. అదేంటని అడిగితే గాయకుడు సంతోషంగా ఉంటే మంచి పాట తనంతట అదే వచ్చేస్తుందని చెబుతాడు. ఆయనకు పద్ధతులు పాటించడం రాదు, పాటని ప్రేమించడమే వచ్చు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో బాలు గాన ఝరి అప్రతిహతంగా సాగింది. 70వ దశకంలో ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో వచ్చిన తమిళ చిత్రాలకు బాలు అద్భుతమైన పాటలు పాడారు. ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ లాంటి స్టార్స్ కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు. వాణి జయరాం, ఎల్ఆర్ ఈశ్వరి, పి సుశీల, ఎస్ జానకి, చిత్ర లాంటి గాయనీమణులతో కలిసి బాలు ఆలపించిన డ్యూయెట్స్ శ్రోతల్ని సమ్మోహితుల్ని చేశాయి. ఆయన ప్రజ్ఞ బహుముఖం. మాటతో మంత్రముగ్ధుల్ని చేస్తాడు, పాటతో ఉత్తుంగ తరంగల్లా లేస్తాడు, నటనతో నవ్విస్తాడు, వ్యాఖ్యాతగా ప్రత్యేకత చూపిస్తాడు. ఏం చేసినా హృదయమంతా వ్యాపిస్తాడు. ఆయనెప్పుడూ ఖాళీగా ఉండడు, పని చేస్తూ జాలీగా ఉంటాడు. నిజానికి అది పని కాదు, కళామ తల్లి సేవ, తన ఆత్మని నివేదించుకోవడానికి ఎంచుకున్న తోవ. బాలసుబ్రహ్మణ్యం అంటే రాగాల అరణ్యం. అందులోకి అడుగు పెడితే మళ్లీ తిరిగి రాలేం. అది ఇంద్రియాలకు అందని ఇంద్రజాలం. పాటని పరవళ్లు తొక్కించడమే కాదు, మృదు మధురమైన మాటని అరువిచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాడు. మన్మథలీలలు చిత్రంతో డబ్బింగ్ మొదలుపెట్టాడు. అగ్ర కథానాయకులకు తన వాయిస్ బెస్ట్ చాయిస్ అయింది. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్స్ కు తన గొంతుతోనే క్రేజ్ పెంచాడు. భక్తి పాటల్ని రక్తి కట్టించిన బాలు దేవుడి పాత్రలకు తన గళంతో జీవం పోశాడు. శ్రీరామదాసు, అన్నమయ్య చిత్రాలే అందుకు ఉదాహరణ. రాగాలతో రంగుల ప్రపంచంలో విహరింపజేసిన బాలు ముఖానికి రంగేసుకుని నటుడిగా మారాడు. దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి దశాబ్దాల పాటు పనిచేశాడు. అగ్ర హీరోల చిత్రాలకు చెక్కు చెదరని పాటలు అందించాడు. 5 వసంతాల ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, మరెన్నో జ్ఞాపకాలు. ఆ శృతిలయల గమనంలో కొన్ని అపశృతులు కూడా పలికాయి. అయితే అవి సంగీతానికి సంబంధించినవి కావు. బాలు మనసుని కొన్ని చేదు అనుభవాలు గాయపెట్టాయి. కాని బాలు వాటిని పట్టించుకోలేదు. తన సుదీర్ఘ పయనంలో అలాంటి దెబ్బలు సాధారణమే అనుకున్నాడు. ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోలేదు. పాటతోనే, పాటలోనే పరమానందాన్ని పొందాడు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ల సినీ కెరీర్ కి ఘంటసాల సాంగ్స్ ఎంతగా ఉపయోగపడ్డాయో కృష్ణ కెరీర్ కి కూడా బాలు వాయిస్ అంతగా సహాయం చేసింది. అయితే 2 సంవత్సరాల పాటు కృష్ణ నటించిన చిత్రాలకు బాలు ఒక్క పాట కూడా పాడలేదు. డబ్బుల విషయంలో ఓ మధ్యవర్తి వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పుకుంటారు. అయితే అపార్థపు మబ్బులు విడిపోయాక బాలు, కృష్ణ మళ్లీ ఏకమయ్యారు. గత వైభవం పునరావృతమైంది. 1980వ దశకంలో ఇళయరాజా సంగీతం మార్మోగిపోయింది. ఇళయరాజా, బాలు కాంబినేషన్ లో క్లాసికల్ సాంగ్స్ రూపొందాయి. వీరిద్దరి రాగబంధమే కాదు, స్నేహబంధం కూడా చాలా బలమైనది. అయితే ప్లేబ్యాక్ సింగర్ గా బాలు 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విదేశాల్లో పాటల కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంలో ఇళయరాజా, బాలు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కాపీరైట్స్ లేకుండా తన పాటలు పాడొద్దని బాలుకు లీగల్ నోటీసులు పంపించాడు ఇళయరాజా. మనసుకు హత్తుకునే పాటల్ని అందించిన ఈ స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ లో కూడా బాలు తన ప్రాభవాన్ని చూపించి ఉత్తరాదిపై కూడా ప్రభావం చూపించాడు. ఏక్ తుజే కే లియే చిత్రంలో పాడిన తొలి హిందీ పాటకే నేషనల్ అవార్డు అందుకున్నాడు. మైనే ప్యార్ కియా, సాజన్, హమ్ ఆప్కే హై కౌన్ చిత్రాల్లోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి.
పాటలో మాటని స్పష్టంగా పలికిస్తాడు. సాహిత్యాన్ని అర్థం చేసుకుని అందులోని భావాన్ని తన గొంతులో ఒలికిస్తాడు. అందుకే బాలు పాట వింటుంటే మరే శబ్దము చెవికి సోకదు. ఆయన మాట్లాడినా అంతే వినసొంపుగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుని రారాజుగా వెలుగుతున్న గాయకుడు. 50 సంవత్సరాలుగా పాటని నడిపిస్తున్న నాయకుడు. ఏ భాషలో గళమెత్తినా సరే అలా గంధర్వలోక ద్వారాలు తెరుచుకున్నట్టే ఉంటుంది ఆయన పాట వింటే. అది బాలసుబ్రహ్మణ్యం అంటే. 2020 సెప్టెంబర్ 25న బాలు తుదిశ్వాస విడిచారన్న వార్త విషాద గీతమై వ్యాపించింది. పలాస 1976 చిత్రం కోసం బాలు పాడిన ఓ సొగసరి అనే పాట ఆయన పాడిన చివరి పాట. తెలుగువారు సంచరించే ప్రతి చోట బాలు పాట వినిపిస్తూనే ఉంటుంది. అది ఆది అంతం లేని గానం. పాటే ఆయన ప్రాణమైనప్పుడు, పాటలోనే ఆయన గుండె చప్పుడు మనం వింటున్నప్పుడు ఆయన లేరన్న మాటకి అర్థం లేదు. బాలు అంటే పాటకి అల్లుకున్న పల్లవి. అది ఎప్పటికీ తెగిపోదు, ఆగిపోదు.